నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు స్పెషల్ ఫోకస్. నేను వసంత్. సో ప్రస్తుతానికి వైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటున్న ఫైర్ బ్రాండ్ రోజా పరిస్థితి ఏంటి? అసలు రోజా దారిటు ఎన్నికల తర్వాత, అలాగే ఎన్నికలకు ముందు అవసరం ఉన్నా లేకున్నా ఫైర్ అయిన ఫైర్ బ్రాండ్ ప్రస్తుతం ఎందుకు కామ్గా ఉన్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆవిడ బుల్లితెర లేదంటే వెండితెర చూసుకొని వెళ్ళిపోతారా, లేదంటే చెన్నై వెళ్తారా అంటే ఈ రెండు కాకుండా ఒకవేళ మళ్ళీ పడి లెగిచే కెరటంలా ఆవిడ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారంటే సో ఖచ్చితంగా ఆవిడ చెన్నై వెళ్తారా, లేదంటే ఇటు టీవీ లేదా సినిమా ఇండస్ట్రీ వైపు వస్తారని చెప్పేసి మరొక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక రోజాకి సంబంధించిన వర్గం ఏదైతుందో ఆ వర్గంలో ముఖ్యంగా గాలి భానుప్రకాష్ ఎన్నికలకు ముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి రోజా వర్గంలో కొంతమేర గుబులు రేకెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక బుల్లితెర లేదంటే వెండితెర చూసుకుంటున్నారు అని చెప్పేసి మరొక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రోజా సోదరులు చేసిన ఏవైతే భూ కబ్జాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, వీటన్నిటి పట్ల గాలి భానుప్రకాష్ ఖచ్చితంగా నేను వదిలేది లేదు అని చెప్పిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆ యొక్క సంచలనమైన కమెంట్స్ ఏవైతున్నాయో ఆ కమెంట్స్ పట్ల ప్రస్తుతానికి రోజా వర్గంలో వారందరికీ కూడా కొంతమేర భయం రేకెత్తించే పరిస్థితి నెలకొంది అని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రోజా కామ్గా ఉండడం పట్ల, లేదంటే రోజా వెళ్ళిపోతున్నారు అనే దాని పట్ల నియోజకవర్గానికి సంబంధించిన కేజే శాంతి అనే ఆవిడ ఎవరైతే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత ఉన్నారో ఆ నేత కొన్ని సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఆవిడ ముఖ్యంగా నియోజకవర్గానికి పట్టిన దరిద్రం ఏదైతే ఉందో ఏదైతే వదిలిపోయింది అని చెప్పేసి ఆవిడ కొన్ని సంచలనమైన కామెంట్ చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లాలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరితో కూడాను రోజాకి కొంతమేర సఖ్యత లేదు. ఎట్టకేలకు రోజాకు సీట్ కేటాయిస్తే కనుక, ఎన్నికలకు ముందు జరిగిన చర్చ ఏంటంటే రోజాకు సీట్ కేటాయిస్తే కనుక ఖచ్చితంగా సొంత పార్టీ నేతలే, అసమ్మతి వర్గ నేతలే వీళ్ళందరూ కలిసి ఓడిస్తానని చెప్పిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇక అదే తరుణంలో దాదాపుగా గాలి భానుప్రకాష్కి 45,000 మెజారిటీ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చాలా భారీ మెజారిటీ వచ్చింది ఆయనకి. ముఖ్యంగా ఆయన ఏదైతే కొన్ని సంచలనమైన కామెంట్ చేశారో రోజా వర్గాన్ని కానీ, రోజా బంధుగారాన్ని కానీ, లేదంటే రోజాకు సంబంధించిన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను నియోజకవర్గంలో చేసిన అక్రమాలు కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి, వీటన్నిటిని అధికారంలోకి మేము రాగానే వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడాను వీళ్ళంతా ఏంటో చూస్తానని చెప్పేసి కొంతమేర గాలి భానుప్రకాష్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలన్నీ కూడాను దాదాపుగా ఈ యొక్క రోజా వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమేర గుబులు పుట్టిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే గాలి భానుప్రకాష్ వ్యాఖ్యలు, అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గాలి భానుప్రకాష్ లైఫ్ని నేను సెట్ చేస్తా, ఖచ్చితంగా ఆయనకి నేను అండగా ఉంటానని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నగరు వెళ్ళినప్పుడు, సో ఖచ్చితంగా గాలి భానుప్రకాష్కి మంచి పదవి ఇస్తారు, లేదంటే రాష్ట్ర క్యాబినెట్లో ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ భానుప్రకాష్కి సంబంధించిన వర్గీయులందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. ఇక దీంతోనే రోజా క్యాబినెట్లో, రోజా వర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కొంతమేర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రోజా గతంలో అవసరం ఉన్నా లేకున్నా అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ని కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ నేతలను కానివ్వండి, వీళ్ళందరినీ కూడాను చాలా పెద్ద ఎత్తున తిట్టిన పరిస్థితి నెలకొంది, ఆరోపణలు చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇదే తరుణంలో లోకేష్ యాదవ్ వ్యక్తి, అట్లాగే చంద్రబాబు నాయుడు పనికిరాని వ్యక్తి అన్నట్లు వ్యాఖ్యలు చేశారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వనని చెప్పేసి ఆవిడ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి అధికారం రావడంతో, కూటమి పోటీ చేయడంతో కేవలం 151 స్థానాలు ఉన్న అధికార వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ముఖ్యంగా రాష్ట్ర క్యాబినెట్లో, గతంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కనీసం గెలిచిన పరిస్థితి లేదు. ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు తప్ప ఈ రెండు అంటే కొంతమేర పెద్దలు వీళ్ళు, లేదంటే పెద్ద తలకాయలు అనుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు మాత్రమే గెలిచిన పరిస్థితి నెలకొంది. గత రాష్ట్ర క్యాబినెట్ ఏదైతే ఉందో వాళ్ళల్లో ఒక్కరు కూడా గెలిచిన పరిస్థితి లేదు. అందరూ కూడాను ఘోర ఓటమి పాలైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే రోజాని అనేక మంది ట్రోల్స్ చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఖచ్చితంగా రోజాకు కొంత బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మరికొంతమంది సోషల్ మీడియా పరంగా కొన్ని చర్చలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ యొక్క వార్తలన్నీ కూడాను సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ విశ్లేషకులందరూ చెప్తున్న పరిస్థితి ఏంటంటే రోజా ఇక నుంచి ఈ యొక్క పొలిటికల్గా కొనసాగే ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ఉండదని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు, ఆవిడ టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆవిడ తెచ్చిన ప్రాజెక్టుల కన్నా అధికారాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించుకున్నారు. చాలా క్లియర్గా అధికార దుర్వినియోగం ఎక్కువ చేశారు, లేదంటే వాళ్ళ సోదరులు భూ కబ్జాలు కానివ్వండి, అక్రమాలు కానీ ఇవన్నీ చేశారు. కానీ అధికారాన్ని చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశారు. రాష్ట్రంలో క్యాబినెట్లో చూసుకున్నట్లయితే, రాష్ట్ర క్యాబినెట్లో, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో దాదాపుగా అధికారాన్ని ఎక్కువగా అనుభవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రోజా అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే, లేదంటే అధికార
అధికారులను కానివ్వండి, అట్ ద సేమ్ టైం వాళ్ళ పిఎల్ని కానివ్వండి, గన్మెన్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను కొంతమేర అధికార దాహంతో లేదంటే అధికార మదంతో అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం గతంలో గన్మెన్ చెప్పులు మోసిన పరిస్థితి నెలకొంది, లేదంటే వాళ్ళని తిట్టిన పరిస్థితి నెలకొంది. ఈ యొక్క అధికారాకాంక్షతోనే లేదంటే ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటు లోకేష్ని పప్పు అని కానీ, చంద్రబాబు నాయుడు పనికిమాలిన వ్యక్తి అని చెప్పేసి కొంతమేర ఆవిడ సంచలనమైన కామెంట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇవన్నీ చూసిన తర్వాత గాలి భానుప్రకాష్ కొన్ని సంచలనమైన కామెంట్ చేశాడు. ఆయన ఎన్నికలకు ముందు ఏది ఏమైనా సరే మేము అధికారంలోకి రాబోతున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా పరిస్థితి ఏంటో చూస్తాం, వాళ్ళ యొక్క భూ కబ్జాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, వీటన్నిటి మీద కొంతమేర చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు నగరి రోడ్ షోకి వచ్చినప్పుడు కూడా గాలి భానుప్రకాష్ లైఫ్ని నేను సెట్ చేస్తాను, డెఫినెట్లీ ఆయన ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని చెప్పేసి గాలి భానుప్రకాష్కి అట్లాగే నగరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను చంద్రబాబు నాయుడు ఒక మాట ఇవ్వడంతో ఇప్పుడు భానుప్రకాష్కి దాదాపుగా రాష్ట్ర క్యాబినెట్లో ఒక మంత్రి పదవో లేదంటే ఒక మంచి పదవి వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ రోజా అంతు చూసేదాకా వీళ్ళందరూ ఊరుకోరని చెప్పేసి సోషల్ మీడియా కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఇక్కడ రాజకీయ వర్గాల్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక ఫైనల్గా రోజా నిజంగానే చెన్నై వెళ్తున్నారా, లేదంటే అటు బుల్లితెరకు కానీ వెండి తెరకు కానీ మళ్ళీ వెళ్ళి టీవీ షోలు కానీ సినిమాలు కానీ చేసుకునే అవకాశం ఉందా, లేదంటే నిజంగానే ఆవిడ పాలిటిక్స్లో కొనసాగుతారా, లేదంటే వైఎస్ఆర్సీపీలోనే ఉంటారా, లేదంటే మరొక పార్టీలైనా అటు తెలుగుదేశం పార్టీ జనసేనతో కొంతమేర ఆవిడకి సఖ్యత లేదు కాబట్టి ఏమైనా బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తారనేది కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.